శ్రీ విష్ణు ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాడు. సామాజిక వర్గమన నుంచి శ్రీ విష్ణుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ తరువాత ఓం భీమ్ బుష్, స్వాగ్ వంటి చిత్రాలతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. అవి కమర్షియల్గా అంత సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు మళ్ళీ తనకు కలిసొచ్చిన ఎంటర్టైన్మెంట్ జానర్ని ఎంచుకున్నాడు శ్రీ విష్ణు. #సింగిల్ అనే సినిమాతో మే 9న ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఆల్రెడీ ప్రమోషన్స్లో శ్రీ విష్ణు దూసుకుపోయాడు. #సింగిల్ కాంట్రవర్సరీ బాగానే వైరల్ అయింది. శివయ్య డైలాగ్స్, మంచువారి డైలాగ్స్ మీద #సింగిల్ టీం క్షమాపణలు చెప్పింది. కావాలని చేసింది కాదని, ఎవరైనా హట్ అయి ఉంటే క్షమించండి అని శ్రీ విష్ణు అండ్ టీం ఓ వీడియోను వదిలింది. ఇక ఈ వివాదాన్ని పెద్దది చేయాలని బన్నీవాస్ అనుకోలేదు. కోపం వచ్చినా కూడా తనలో తానే అణుచుకున్నట్టుగా తెలుస్తోంది. శ్రీ విష్ణు ప్రస్తుతం సింగిల్ మూవీతో థియేటర్లోకి అయితే వచ్చేశాడు. సింగిల్ చిత్రానికి ఇప్పుడు పాజిటివ్ మౌత్ టాక్ వచ్చేసింది. మూవీ ఆద్యాంతం వినోదాత్మకంగా ఉందని అంతా అంటున్నారు. మళ్ళీ ఎప్పటిలానే శ్రీ విష్ణు అదరగొట్టేశాడు. ఇక ఈ చిత్రానికి బన్నీ ఆల్ ది బెస్ట్ తెలిపాడు. తన కజిన్ విద్యకి బన్నీ ఆల్ ది బెస్ట్ తెలిపాడు. శ్రీ విష్ణుకి ఆల్ ది బెస్ట్. ఇవానా, కేతికలకు బిగ్ చీర్స్. షో, రాకర్, వెన్నెల కిషోర్కు ఆల్ ది బెస్ట్ అని బన్నీ ట్వీట్ వేశారు. అయితే ఈ సింగిల్ మూవీకి ఆల్రెడీ పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీ విష్ణు సింగిల్ సినిమాతో మళ్ళీ అందరినీ నవ్వించాడు. చాలా రోజులకు మళ్ళీ థియేటర్లో హాయిగా అందరూ నవ్వుకుంటున్నారు. సామాజిక వర్గమన రేంజ్ను మించేలా ఇందులో ఎంటర్టైన్ చేశారు. ఫ్యామిలీ, యూత్ ఇలా అన్ని వర్గాల ఆడియన్స్ను మెప్పించేలా ఈ చిత్రం ఉంది. చూస్తుంటే ఈ వీకెండ్కి సింగిల్ బాగానే సందడి చేసేలా కనిపిస్తోంది. శ్రీ విష్ణుకి మళ్ళీ ఓ మంచి హిట్ పడేటట్టుగానే కనిపిస్తోంది. ఇవానా, కేతికలు కూడా ఈ హిట్ మంచి మైలేజ్ దక్కించుకునేలా ఉన్నారు. ఇక ఎప్పటిలానే వెన్నెల కిషోర్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే అని అంతా ఫిక్స్ అయి ఉన్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి సినిమా వస్తే గురి తప్పదని మరోసారి నిరూపించారు.